హాయ్ ఫ్రెండ్స్, నేను పుట్టింటికి వెళ్తే నాకు ఇష్టమైనటువంటి 2 కూరలు అయితే వండించుకుంటాను. అది ఒకటి పుల్లగంద పులుసు కూర, రెండవది గుమ్మడికాయ కూర. ఈ సీజన్ లో ఎక్కువగా దొరికేటువంటి ఈ పుల్లగంద పులుసు కూరను చాలా సింపుల్ గా వండే విధానాన్ని నేర్చుకుందాం. అలాగే కందలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ కందను ఉడకబెట్టేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి. లేదంటే నోటికి దురద, గొంతు దురద లాంటిది వస్తూ ఉంటాయి. అందుకోసమనే ఈ టిప్స్ అన్నమాట. ఇలా ముక్కలుగా కోసుకున్న వాటిలో ముందుగా మీకు చిక్కుడాకు అవైలబుల్ గా ఉంటే చిక్కుడాకు వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకోండి. అది లేదు అనేసి అనుకుంటే అయితే కొంచెం మజ్జిగ అలాగే ఉప్పు వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. అలా కూడా లేదు అనేసి అని అనుకుంటే కొంచెం కరివేపాకు, ఉప్పు కూడా వేసేసుకొని ఉడికించేసుకొని వంటకు సిద్ధం చేసుకోవాలండి. ఇలా ముందు ప్రిపరేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలు మీ ఇష్టం వచ్చినటువంటి సైజులో అయితే కట్ చేసుకోవాలి. కొన్ని బాగా ఉడికిపోతాయి, మరికొన్ని ఏమో ఉడకవండి. అలా బాగా ఉడికిన వాటిని స్మాష్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ చిక్కగా కూడా వస్తుంది అనమాట. స్టవ్ పైన గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు దీనికి. వేడెక్కినటువంటి ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా, కరివేపాకు కూడా వేసేసి కొంచెం మొత్తం కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని అది కూడా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత పసుపు కూడా వేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ కంద ముక్కలన్నింటినీ కూడా అందులో వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. లేదా గిన్నెను పైకి కిందికి కుదుపుకోవాలి. ఇలా చేయటం వల్ల ముక్క అనేది చెదరకుండా ఉంటుంది. ఇప్పుడు కావాల్సినంత ఉప్పును వేసుకోవాలండి. ఉడికిపెట్టేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కావాల్సినంత కారం కూడా వేసుకోండి. ఆ తర్వాత కిందికి మీదికి అనేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును మీకు సరిపడా టేస్ట్కి ఎలా కావాలనుకుంటే అంత పులుపును వేసుకోండి. కొంతమంది టమాటాలను కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే చింతపండు పులుసే వేసుకున్నాను. మొత్తం కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళండి, ఈ పుల్లగందని తినటం వల్ల చిన్నపిల్లలకు కడుపులో ఉన్నటువంటి నులుపురుగులు, నట్టలు అనేవి చచ్చిపోతాయి అని చెప్పేవాళ్ళు. అంతేకాకుండా డైజెషన్కు కూడా చాలా మంచిదని అనేవాళ్ళు. కందలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకు జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండడానికి మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బరువు అనేది పెరగకుండా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తికి తోడ్పడతాయి. చెప్పుకున్నాం కదండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుందని. అందుకోసం అనేసి మనకి ఇక్కడ బీపీ కానీ అలాగే షుగర్, డయాబెటీస్ వాళ్ళకి కానీ కంట్రోల్ చేయడంలో ఇది బాగా యూజ్ అవుతుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కొంతవరకు రక్షించడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అలాగే వేయించి పొడి చేసుకున్నటువంటి మెంతులు, జీలకర్ర పొడిని కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ పుల్లగందను కొన్ని ప్రాంతాలలో కంద అని అంటారు. అలాగే ఇంగ్లీష్లో ఎలిఫెంట్ ఫుట్ యామ్ అని కూడా అంటారండి. అలాగే మీకు బెల్లం వేయటం ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, ఆప్షనల్ ఇది. కానీ బెల్లం వేయటం వల్ల వాతం చేసేటువంటి అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా అందులో ఉన్నటువంటి పులుపుని, ఉప్పుని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ బెల్లం. అందుకోసమనే మీకు ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేకపోతే నెక్స్ట్ టైం స్కిప్ చేయండి. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో నాన్ వెజ్ తినాలనుకునే వాళ్ళు ఈ కూరని ట్రై చేయండి. ఎందుకంటే ఇది చేపల కూర టేస్ట్ లాగా ఉంటుందన్నమాట. ఈ కంద పులుసు ఈ రోజు కంటే రేపు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, స్మెల్తోనే టెంప్ట్ చేసేటువంటి కంద పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే వాసన గుమాయించి కొడుతుంది. డైలీ మనం వండుకునేటువంటి రొటీన్ రెసిపీకి చాలా డిఫరెంట్ అండ్ టేస్టీ, హెల్దీ రెసిపీ ఈ పుల్లగంద పులుసు అండి. మన పూర్వీకులు ట్రెడిషనల్ గా వండుకునేటువంటి కంద బచ్చలి కూడా చాలా బాగుంటుందండి. ఈ కందతోనే చేస్తారు. నేర్చుకున్నారు కదండి ఈ పుల్లగంద కూర పులుసును చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరో మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్వస్తి.